అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ పరిధిలో గల బీఆర్టీ కాలనీ శ్రీరామ్ నగర్ లేఅవుట్ వద్ద ఉన్న నల్లమారమ్మ గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అది అక్రమ నిర్మాణం అంటూ గ్రామంలో కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణకు అధికారులు సోమవారం వెళ్ళగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న మహిళలు ఒక పక్క మహిళలు నిరసన తెలుపుతుంటే, వాళ్ళకి కావాల్సింది గుడి కాదు స్కాములే అని బుద్ధ ప్రవీణ్ అనే వ్యక్తి వారి ఆందోళనను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు బుద్ధ ప్రవీణ్ కుమార్. బీఆర్టీ కాలనీ బుద్ధ హరినారాయణ గారి అబ్బాయిని. ఇప్పుడు బీఆర్టీ కాలనీలో నల్లమారమ్మ తల్లి గుడికి సంబంధించి అక్రమం కట్టడంతో పాటు ఒక పెద్ద ఎత్తున వ్యాపారం, అలాగే కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతుంది. ఆ కోట్లాది రూపాయల స్కామ్ గురించి ఆర్డీఓ కార్యాలయానికి కూడా 23 సార్లు తెలియజేయడం జరిగింది. 24సారి ఈరోజు కూడా తెలియజేయబోతున్నాను. అలాగే ఈ ఇష్యూ అనేది మొత్తం రెవెన్యూ, పంచాయతీ, సర్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పరిపూర్ణంగా అవగాహన ఉంది. ఉన్నప్పటికీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు అధికారులకు ఫోన్లు చేసి అధికారులను బెదిరించడం, మీరు వెళ్ళకండి, మీరు పట్టించుకోకండి, అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదని మేము ఎంఆర్ఓతో చెప్పించేస్తాం, వాళ్ళతో చెప్పించేస్తాం, వీళ్ళతో చెప్పించేస్తాం అని చెప్పి అధికారులను బెదిరించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మవారి గుడి అనే పేరు చెప్పి జరుగుతున్న అక్రమ దందా గురించి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవరికి తెలియలేనట్టు, వినిపించినా వినిపించలేనట్టు, కనిపించినా కనిపించలేనట్టు, మాట్లాడినా మాట్లాడలేనట్టు అధికారులు అయితే వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఈ సందర్భంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ విషయాల్లో ఇంక్లూడ్ అవ్వకూడదు, అయితే కఠినమైన చర్యలు ఉంటాయంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఎలా పడితే అలా కాల్స్ చేస్తున్నారు. అందరి విషయంలో అంటలేదు. కొంతమంది రాజకీయ నాయకులు కేవలం అధికార యంత్రాంగం అన్ని విధాల డాక్యుమెంట్లు నాకుండి, అప్రూవల్స్ నాకుండి, టైటిల్ నాకుండి, కోర్టు జడ్జిమెంట్లు నాకున్నా కూడా స్పందించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది అంటే కారణం మామూలుగా అయితే కాదు. అధికారులందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ పని చెయ్యనివ్వకుండా ఈ నాయకులు కొంతమంది అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా ప్రజల్లో కొంతమంది, అంటే ఒక ముగ్గురు మా మీద వ్యక్తిగత కక్ష ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు ఎలాంటి వాళ్ళు అనేది మొత్తం అందరికీ తెలుసు. ఆ ముగ్గురు వ్యక్తులు కొంతమందిని మోటివేట్ చేసి వాళ్ళని మిస్గైడ్ చేసి గుడి తీసేయమన్నారని ఒకసారి, గుడిని ఏదో చేసేయమన్నారని ఒకసారి, ఇలా రకరకాల వ్యాఖ్యలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళ దొంగలై ఉండి మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, ఆ స్థలం పూర్తిగా నల్లమారమ్మ తల్లి గుడి స్థలం ఏదైతే ఉందో నిర్మాణం జరుగుతుంది, అది ప్రతి ఒక్క అంగుళం మాదని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఉంది. అంతకన్నా కావాల్సిందే ఉంది. అంతకు మించి ఒక తప్పుడు సర్వే రిపోర్ట్ని పట్టుకొని ఈ సర్వే రిపోర్ట్లో భాగంగా ఆర్ఎన్బిలో గుడి కట్టేస్తున్నాము, ఆర్ఎన్బిలో ఎప్పుడు నుండో ఉంది, ముందు గుడి ఉందా, మీ స్థలం ఉందా, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాస్తవానికి గుడి ఒక చెట్టు పుట్ట మాత్రమే ఉండేది. తర్వాత ఒక